హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజితాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం మటన్ కాకుండా కొంచెం స్పెషల్గా శనగపప్పు మటన్ కర్రీ చూద్దాం. అందులోకి మనం శనగపప్పుని మంచి నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ పోసి నానబెట్టాలి. సో కుక్కర్లో వేస్తున్నాను. ఒక 2-3 విజిల్స్ వస్తే కొంచెం బాగా ఉడికిపోద్ది. ఒక 70% అలా ఉడికించుకోవాలి. అలాగే ఆ పప్పును తీసి పక్కన పెట్టేసుకొని అదే వాటర్లో మటన్ని కూడా వేసి కొంచెం పసుపు వేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఒక 4-5 విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి, ఎందుకంటే ఉడికిపోద్ది పీస్ అనేది నీట్గా. ఓకేనా. అందులోకి మసాలా కోసమని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కలిపి మసాలా పొడి చేసి పెట్టుకున్నాను. అలాగే కర్రీ కోసమని ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేయాలి. అవి నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. అవి వేగిన తరువాత అందులోకి కొంచెం అల్లం పేస్ట్ని వేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి నీట్గా కలుపుకోవాలి. అది ఫ్రై అయ్యాక ఒక 2 రెబ్బలు కరివేపాకు అలాగే పుదీనా ఆకులు కూడా వేసేసి కలుపుకోవాలి. అలాగే గ్రేవీ కోసమని ఒక 2 టమాటో ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ముక్కల్ని కూడా అందులో వేసేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ని కూడా అందులో వేసేసి మొత్తం ఈక్వల్గా కలుపుకోవాలి. దానిపైన మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. అది కొంచెం ఉడికిన తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం అలాగే ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. అది మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. మటన్ని ముందుగా కుక్కర్లో వేసుకొని అందులో కొంచెం ఉడికాక ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే ముక్కకి మంచి గ్రేవీ అనేది పట్టి చాలా బాగుంటుంది. సో లాస్ట్లో ఇంకా అది ఉడికేసిన తర్వాత శనగపప్పుని కూడా అందులో వేసేసి మొత్తం ఈక్వల్గా కలుపుకోవాలి. అలాగే కొంచెం వాటర్ పోసేసి ఆ గ్రేవీ అంతా చిక్కదనం వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా అందులో వేసేసి అలాగే కొత్తిమీర కూడా వేసి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మటన్ శనగపప్పు కర్రీ రెడీ. మీరు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని చూడడం మీరు ఇదే ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.